హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మిస్ వచ్చా. ఇది పెళ్లి రోజు మార్నింగ్ అనమాట. ఫస్ట్ పులగం అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఇది అవిరెడ్డి పెళ్లి కదా. కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుండలు తీసుకురావడానికి జెంట్స్ అందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేళ తాళాలతో ఈ అవిరెడ్డి కుండల్ని తీసుకొచ్చారనమాట జెంట్స్ వెళ్ళి. ఎవరు హస్బెండ్ వాళ్ళు లేడీస్ ఏం చేయాలంటే వాళ్ళ మెడలో ఉన్న తాడు కానీ నల్లబోసలు కానీ ఏవైతే అవి వెళ్ళి వాళ్ళకి ఎదురెళ్ళి ఆ తాడు కానీ లేదా నల్లబోసలు కానీ ఏముంటే అవి ఆ కుండలో వేసి లోపలికి తీసుకురావాలంట. చీర కొంగు కప్పి దానికి అవిరేడు ముంతకి అవి లోపలికి తీసుకొచ్చి వరుసగా దేవుడి గదిలో మొత్తం అందరూ అందిపుచ్చుకుని వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి అందరూ లోపలికి తీసుకొచ్చారన్నమాట. ఆవిరెడ్డి కుండలు అన్నట్లని అది తీసుకొచ్చిన తర్వాత వాటిల్లో కుండ లోపలేమో అరుసు సున్నుండ వేస్తారు. పైన మూతలోనేమో పప్పన్నం బెల్లం మొక్క నెయ్యి అన్నీ వేసి ఆ కింద ప్రమిదులు పెడతారనమాట. ఒక్కొక్క కుండకు ఒక్కొక్క ప్రమిది కింద ఎవరైతే హస్బెండ్ తీసుకొచ్చారో వాళ్ళ లేడీస్ ఏమో ఆ ప్రమిదిని వెలిగిస్తారు. వెలిగితే ఒకటి పెద్ద ప్రమిది పెడతారనమాట. అది నిత్యం వెలుగుతూ ఉండాలి. ఆ ఆవిడ ఎన్ని రోజులు అయితే ఉంచుతారో, ఒకళ్ళు 3 days ఉంచుతారు, కొంతమంది 5 days ఉంచుతారు. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అది వెలుగుతూ ఉండాలి. వీటిని కూడా రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసి మొక్కుతూ వాటిని మొక్కాలన్నమాట. ఆవిడని పూజ చేస్తారు. ఆవిడ 3 days అయిన తర్వాత ఆవిడ కంకణాలు విప్పుతారనమాట.